చదువుకొని జ్ఞానిద్దాం. ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తే అండి, నయమాను అని ఒక ఆయన చూస్తూ ఉన్నాం. నయమాను అంటే చాలా బలవంతుడు, యుద్ధవీరుడు, యుద్ధంలో బాగా ఆరుతేరినవాడు. తాను యుద్ధానికి వెళ్ళాడనంటే జయం పొంది వచ్చేవాడు. దేవుడే అతనికి జయము కలిగజేసేవాడు. అతడు ఒకసారి ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేసి జయం పొంది వచ్చాడు. చూడండి, యుద్ధములో గెలిచినవాడు ఓడిపోయినవాడు ఏం చెప్తే ఆ పని చేయాలి. గెలిచినవాడు ఓడిపోయిన వాడిని ఏ పని చేయమంటే ఆ పని చేయాలి. కనుక ఆ దేశంలో ఉన్న బంగారము, ఆ దేశంలో ఉన్న పంట, ఆ దేశంలో ఉన్న మంచి మంచి విలువైనవన్నీ కూడా గెలిచిన సిరియా దేశస్థులు నయమాను వారు తెచ్చేసుకుంటూ ఉన్నారు. అదే సందర్భంలో యవనస్తులను, పిల్లలను, చిన్నపిల్లలను, పెద్ద పిల్లలను కూడా వారు తెచ్చుకున్నారు. అలా తెచ్చుకున్న వారిలో ఒక చిన్నది నయమాను ఇంటిలో తన భార్య అనగా నయమాను భార్యకు పని చేయటానికి ఆమెను ఇంట్లో పెట్టారు. ఇంట్లో పెడితే ఆమె చాలా నమ్మకంగా చేస్తూ ఉంది. ఆ చిన్నది చాలా నమ్మకత్వంగా ఉంటుంది. ప్రియులారా, బంగారము ఇసుకలో వేసిన బంగారం విలువ బంగారముదే. ఆ బంగారమే రాళ్ళలో వేసిన రాళ్ళలో ఉన్న రాడైపోదు, అది బంగారమే. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలు చిన్నది, దేవుని నమ్ముకుని దేవుని యందు విశ్వాసం ఉంచిన చిన్నది సిరియా దేశంలో ఉండినాను, అన్ని జనుల ఇంట్లో ఉండినాను, దేవుని బిడ్డగానే జీవించింది. అలా ఉంటుండగా నయమాను అంత బలవంతుడైనా కానీ నయమానుకి కుష్ఠవ్యాధి ఉంది. ఈ కుష్ఠవ్యాధిని బట్టి శరీరం అంతా కప్పుకొని కాసుకొని కనుక ఎవరికి కనపడకుండా ఎంతో భద్రపరుచుకుంటూ ఉన్నాడు. ఎందుకనంటే ఆ రోజుల్లో మరి కుష్ఠవ్యాధి కలిగిన వారు ఎవరైనా ఇంట్లో ఉంటే కనుక ఉండనిచ్చేవారు కాదు, ఊరిలో ఉండనిచ్చేవారు కాదు. నయమాన్ని దూరంగా గెంటేస్తారేమో అని కుష్ఠవ్యాధి అనే ఆ పొడ కానీ ఆ వ్యాధి కానీ ఎవరికి కనపడకుండా దాచుకునేవాడు, కప్పుకునేవాడు. మరి ఆ పిల్ల ఇంట్లో పని చేస్తే ఎప్పుడు చూసిందో నయమాను కుష్ఠవ్యాధి ఉంటుంది చూసేసింది. చూసి వెళ్ళి రాణిగారికి చెప్పింది, అమ్మగారండి, మన అయ్యగారు యజమానుడికి ఆయనకు కుష్ఠవ్యాధి ఉందండి, కాబట్టి అతడు బాగుపడాలంటే మా ఊరిలో ఒక పాస్టర్ గారు దైవజనుడు ఉన్నాడండి, ఆ దైవజనుడికి దగ్గరికి మన రాజుగారిని పంపితే అతడు బాగుపడతాడండి అని చెప్తే ఆ రాణిగారు యజమాని గారు అయిన రాజుగారికి చెప్పగా అప్పుడు వెంటనే ఆయన బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతడు ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా అన్నారు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. ఆయన ఏమనుకుని వచ్చాడంటే, నయమాను ఏమనుకున్నాడంటే నూనె రాసి లేదా చెయ్యలా కానీ దాన్ని స్వస్థపరుస్తాడేమో అనుకున్నాడు. కానీ పాస్టర్ గారు ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ములుగురా యోర్దాను నదిలో అని రాగానే అతనికి కోపం వచ్చింది. వెళ్ళిపోతూ ఉంటుండగా సైన్యాధిపతి అన్నాడు, ఏమండి, బంగారం అడిగితే మీరు ఇవ్వకపోదురా, లేకపోతే మీరు వస్త్రాలు అడిగితే ఇవ్వకపోదురా, లేకపోతే 1 ఎకరం పొలం రాయమంటే రాయకపోదురా, వాటికంటే పెద్ద ఎక్కువేం కాదు కదా, ఒకసారి 7 సార్లు ములగమన్నాడు, ములిగితే ఏం పోయింది అని అంటే ఆ మాటకి కోపగించుకుని వెళ్ళిపోతున్న నయమాను వెనకకు తిరిగి వెళ్ళి నదిలో ములిగాడు. ములిగిన రాగానే అతని దేహము పసిపిల్లవాడి దేహం వలె, కొత్త దేహం వలె మారింది. నేను అంటూ ఉన్నాను ఏంటనంటే, నయమానికి స్వస్థత రావటానికి నయమానికి స్వస్థత రావటానికి కారకులు ఎవరనంటే ఆ చిన్నదే. ఆ చిన్నదాని విశ్వాసాన్ని బట్టి దేవుడు నయమాన్ని స్వస్థపరిచాడు. నేను ఎలాగూ చెప్తా ఉన్నాను ఏంటనంటే, నయమానుకి దేవుడు స్వస్థత కలుగజేయటానికి, గొప్ప కార్యం చేయటానికి ఆ చిన్నది కారకురాలయ్యింది. ప్రియులారా, దేవుని సన్నిధానంలో పెద్ద చిన్న అని ఉండదు. దేవుడు ఎవరినైనా ఆయన పని కొరకు వాడుకుంటాడు. నశించిపోతున్న వారు బాగుపడాలని, లేకపోతే ఎవరైనా వారు సరైన స్థితిలోనికి రావాలని అంటే దేవుడు చిన్నవారినైనా పెద్దవారినైనా దేవుడు వాడుకుంటాడు. కానీ బైబిల్లో చిన్నవారిని వాడుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. చూడండి, దావీదు చిన్నవాడు రాజు అయ్యాడు కదండి. కాబట్టి ప్రియులారా, చిన్నవారు 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని వచ్చాడట. 5,000 మందికి ఆహారం సరిపోయింది. ఒక చిన్నది దైవజనుడు స్వరం గుర్తుపట్టి ఆమె తలుపు తీసినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే చిన్నవారు అంటే తగ్గించుకున్నవారు, చిన్న మనసు కలిగిన వారు, ఎంత డబ్బు ఉండవండి, ఎంత ఆస్తి ఉండనివ్వండి, ఎంత గనులు అవనివ్వండి,
వారు తగ్గించుకున్నప్పుడు వారి తగ్గింపు జీవితాన్ని బట్టి వారి ద్వారా ఇతరులకు దేవుడు అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ఆ చిన్నది నీవే అనుకుని ఈరోజు నయమానును బాగుపడినట్లుగానే మీరు కూడా మీ పక్కవారు బాగుపడాలని వారి పట్ల మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. వారి కొరకు మనం ప్రయాసపడాలి. ఆ చిన్నది ఏం చేసింది అని అంటే ఆయనకున్న వ్యాధిని గురించి అమ్మగారికి చెప్పింది. అమ్మగారండి, మరి మన యజమానికి, మన అయ్యగారికి వ్యాధి ఉందండి, ఆ వ్యాధి పోవాలని అంటే మా ఊరిలో పాస్టర్ గారు ఉన్నారండి, అక్కడ పంపించండి అని అంటే వెంటనే ఆవిడ వెళ్ళి తన భర్తతో చెప్పింది. తన భర్తతో చెప్పటానికి కారణం ఏంటనంటే ఆ పిల్ల మీద ఆమెకి ఎంత నమ్మకమో చూడండి. ఆ నమ్మకం ఎలాగొచ్చింది ఆ రాణి గారికి అని అంటే ఆమె ఆ చిన్నది ఆ ఇంటిలో ప్రవర్తించిన విధానాన్ని బట్టి అమ్మగారికి అంత నమ్మకం వచ్చింది. ఈరోజు మనము కూడా, నేను ఎలా అంటున్నాను ఆ పిల్లని ఏమంటున్నానంటే, అన్యజనుల దేశంలో అన్యుల ఇంటిలో దేవుని ఎరగని వారి ఇంటిలో ఆమె సాక్ష్యాన్ని కాపాడుకుంది కదండి. ఈరోజు దేవుని వాక్యం వెంటనే దేవుని బిడ్డలారా, మనము చేస్తున్న ఆఫీసులో కానివ్వండి, పనుల్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, మనం ఉన్న ఏరియాలో మనం నమ్మకస్తులుగా ఉంటే, మంచివారిగా ఉంటే, మన సాక్ష్యాన్ని కాపాడుకుంటే, మాటలో నడకలో మనం నడుస్తున్న విధానంలో మనం జీవిస్తున్న దాన్ని బట్టి ఎప్పుడైతే నడుస్తామో మన మాట మీద నమ్మిక ఉంచుతారు. ఆ చిన్నది ఆ ఇంటిలో ఆ రాణికి నమ్మకత్వాన్ని బట్టే ఆమె మాట మీద నమ్మిక ఉంచారు. కాబట్టి ఆవిడ మంచి సాక్ష్యాన్ని, ఆ చిన్నది సాక్ష్యాన్ని సంపాదించుకుంది అనే విషయాన్ని తెలియపరుచుకుంటూ ఉన్నాను. ప్రియులారా, నయమానుకి వాస్తు ఉంది, బలం ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ తనను బాగు చేయలేకపోయినాయి. తన ఐశ్వర్యం తనను బాగు చేయలేకపోయింది. కుష్ఠవ్యాధి నుండి విడుదల అవ్వలేకపోయాడు. తాను ప్రియులారా గొప్పవాడైనా కానీ, పేరు గాయించిన వాడైనా, సైన్యం ఉన్న తనను బాగు చేయలేకపోయింది. తన వ్యాధిని బాగు చేయలేకపోయారు. కానీ ఈరోజు వాక్యం అంటున్న దేవుని బిడ్డలారా, నయమాను ఎలా బాగుపడ్డాడు అని అంటే, ప్రియులారా దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు మనము కూడా మనకు ఆస్తిని బట్టి మనం బాగుపడం. నెమ్మది లేదా, సంతోషం లేదా, ఆరోగ్యం లేదా, నీకు ఏదైతే లోటు ఉందో, అమ్మ బాబు ఏ సమస్య ద్వారా బాధపడుతున్నావో ఐశ్వర్యం బట్టి నీ అక్కర తీరదు, నీ పలుకుబడిని బట్టి నీ అక్కర తీరదు. నీకు శాంతి కావాలంటే నీ డబ్బును బట్టి నీకు శాంతి రాదు, నీ పలుకుబడిని బట్టి నీకు శాంతి రాదు. యేసయ్య దగ్గరికి రావాలి. దైవజనుడి దగ్గరికి నయమాను వెళ్ళినట్టుగా నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నాకు ఈ పరిస్థితి, నాకు ఈ విషయంలో ఆదుకోవా అని అంటే కనుక నయమాను బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేస్తాడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఒక విషయాన్ని మర్చిపోవద్దు, నయమానుకేమో కుష్ఠవ్యాధి ఉంది, ఆ విషయంలో దేవుడు అతను స్వస్థపరిచాడు. ఈరోజు మీకు ఏ బాధ ఉందో, ఏ వేదన ఉందో, ఆ వేదన దేవుడు నయమాను స్వస్థపరిచినట్టుగా స్వస్థపరుస్తాడు. సరే, దైవజనుడి దగ్గరికి వచ్చాడు నయమాను. వచ్చిన తర్వాత దైవజనుడు అన్నాడు, నీ యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు ములగమన్నాడు. కాబట్టి ములగమంటే అతను కోపం వచ్చింది. తన కోపం, తన గర్వం, అతడు బాగుపడలేకపోయాడు. వెనక్కి వెళ్ళిపోతావు అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నీవు బాగుపడాలనంటే నీ కోపాన్ని బట్టి, నీ గర్వం బట్టి ఎన్నడూ బాగుపడవు. కాబట్టి నయమాను కోపం తనను బాగు చేయలేకపోయింది. అక్కడ భట్టుడు అంటాడు, నువ్వు ఎందుకండి బంగారం అడిగాడా, ఏమైనా పొలాలు అడిగాడా, ఏమడిగాడు, ఒకసారి 7 సార్లు ములగమన్నారు కదా అన్నప్పుడు దైవజనుడు మాట విని వెళ్ళి ములిగాడండి. ములగమని రాగానే అతడు ములుగుని రాగానే 7 సార్లు ములిగాడు. 7వసారి ములుగు లేచినప్పటికీ అతని దేహము పసిపిల్లవాడి వలె మారింది. ఈ వాక్యాన్ని బట్టి మీతో చెప్తున్న మాట ఏంటంటే, దైవజనుడు ఇచ్చిన ఆజ్ఞకు లోబడాలి. దేవుని సేవకుడు ఏ మాట చెప్తే ఆ మాట వినాలి. ప్రియులారా, నువ్వు నిజమైన విశ్వాసవతే మందిరానికి వెళుతూ ఉంటే, దేవుని స్తుతిస్తూ ఉంటే నీ దైవజనుడికి లోబడాలి. నీ దైవజనుడు ఏం చెప్తే ఆ మాట వినాలి. వద్దు అంటే వద్దు, చేయకూడదు, చేయమన్నప్పుడు చేయాలి. అలా చేసినప్పుడు ఇదిగో నయమానుకి స్వస్థత వచ్చినట్టుగా, నయమానుకి అక్కర తీర్చినట్టుగా దేవుడు నీ అక్కర తీరుస్తాడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. దేవుని దాసులకు, దేవునికి నువ్వు లోబడాలి, దైవజనులకు లోబడాలి. లోబడినప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. తర్వాత మనం గమనిస్తే ప్రియులారా, తాను వెళ్ళి ములిగిన తర్వాత తాను 7 సార్లు ములిగాడు.
7 అనగా సంపూర్ణ సంఖ్య. 7 సార్లు ములుగగా అతనికి స్వస్థత వచ్చిందండి. ఆ తదుపరి వచ్చి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులోని దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు అంటున్నాడు. చూడండి 2 రాజులు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు అతడు తన పరిచారకులతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతను ముందర నిలిచి, చిత్తగించము, ఇశ్రాయేలులో ఇశ్రాయేలులో దేవుడు తప్ప లోకంలో మరి ఏ దేవుడును లేడని నేను ఎరిగితిని అని అంటున్నాడు. ఇశ్రాయేలులో తప్ప ఏ దేవుడు లేడు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, అతడు దేవుని మహిమపరచడానికి, తనకు స్వస్థత రావటానికి కారకులు చిన్నది. ఆ చిన్నది విశ్వాసం ఉంచిన దేవుని యందు. దైవజనుడు ప్రియులారా, విశ్వాసం ఉంచింది చిన్నది. ఆ చిన్నది సాక్ష్యాన్ని కాపాడుకుంది. ఆమెకున్న నమ్మకత్వాన్ని బట్టి రాణికి చెప్పగా, ఆ రాణిని బట్టి, ఆ చిన్నదాన్ని బట్టి, దైవజనుల దగ్గరికి నయమాన్ని రావటాన్ని బట్టి తనకు స్వస్థత వచ్చినట్టుగానే ఈరోజు మీ విషయంలో కూడా దేవుడు అటువంటి కార్యం దేవుడు చేయాలని అంటే ఇది ఈ చిన్నదాని వలె మనం ఉండాలి. ఇతరులు బాగుపడేలాగా మనం చేయాలి. ఇతరులకు మార్గం చూపించేలాగా మనం చూపించాలి. యేసు ప్రభువుని నమ్ముకుంటూ వచ్చిన ఆశీర్వాదం ఏంటో, యేసు ప్రభువునందు నమ్మిక ఉంచితే నువ్వు పొందుకున్న ఆశీర్వాదం ఏంటో ఇతరులకు చెప్పాలి. చెప్పినప్పుడు నయమాను లాంటి వారు ఎంతోమంది బాగుపడతారు. అటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకున్న చిన్నదాని వలె ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అట్టిదిగా దేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రభువా మీకు వందనాలు. ఎన్నో వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. మీరే మహిమ పొందండి. నీ బిడ్డల విషయాలు అద్భుతాలు జరిగించుకొని యేసు నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నేను